మనకు పంచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిమిత్తము మనము జీవించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు పాటలు పాడుతూ మరి క్రిస్మస్ పాటలతో ఈ యొక్క ఆరాధనని స్టార్ట్ చేశారు సంఘస్థులు, మరి పాస్టర్ గారు అందరూ. ఎందుకు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది తెలుసా? ఎందుకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఎందుకు దేవాది దేవుడు తన స్థానాన్ని వదులుకొని ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు చదవాలని ప్రేరేపణ ఉన్న వాళ్ళు చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16 నుంచి 21వ వచనం వరకు. వచ్చాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి రాజా, నీకు స్తోత్రములు. కృపగల తండ్రి, దయగల తండ్రి, దయాదాక్షిణ పూర్ణుడైన దేవా, నీకు స్తోత్రము. ప్రభువా, మరి యొక్క సమయమందు మరి ప్రభువా మీ వాక్కు గురించి మేమందరము నిరీక్షించుచుండగా నజరేయుడైన యేసు నామమున నీ ఆత్మను మా మధ్యలో నిలుపండి. వెలుగుమయమై పరిశుద్ధాత్మ పూర్ణులమై ప్రభువా నీ వాక్యమును గ్రహించుటకు మాకు శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యపరముగాను నీ ప్రియ కుమారుడు ప్రభువా మరి వాక్కు అయి శరీరధారి అయి లోకంలో జన్మించి మా పాపముల నిమిత్తము తనను తను పాపముగా చేసుకొని మమ్మల్ని జీవింపచేసి ఉన్నాడు. ఆ జీవమును అర్థం చేసుకునే శక్తిని, జ్ఞానాన్ని మాకు దయచేయండి. వాక్యమందు ఆసక్తి కలిగిన వారమై నీకు మహిమకరంగా, అనేకులకు మాదిరికరంగా మా భక్తులను, మా జీవితాలను కట్టుకునే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ యొక్క సమయం అంతటిని నీ చేతికి అప్పజెప్పుచుండగా నీకు మహిమకరంగా ప్రభువా అయ్యా మీరు మా మధ్యలో ఉండి మరి ప్రభువా మీరే మాతో మాట్లాడమని, నన్ను నీ నోటి బూరగా వాడుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మంచిది, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు మనం ఈ యొక్క బుక్ గురించి చిన్నగా పరిచయం తెలుసుకుందాం. న్యూ టెస్టమెంట్లో, క్రొత్త నిబంధనలో 4 సువార్తలు ఉన్నాయి కదా. మత్తయి, మార్క్, లూక్, యోహాను సువార్త, జాన్ గాస్పెల్. అయితే ఈ యొక్క 3 సువార్తలను, మొదటగా ఉన్న మత్తయిని, మార్కును, లూకును సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. జొననైన్ గాస్పెల్ అని ఒక యోహాను సువార్తను అంటారు. అయితే ఈ యొక్క 4 సువార్తల్లో ఈ 3 సువార్తలు చాలా వరకు దగ్గర సంబంధంలో, దగ్గరగా, అంటే ప్రభు చేసిన మినిస్ట్రీ ఆల్మోస్ట్ ఈ 3 కలిపి రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక్కొక్క సువార్తకు ఒక్కొక్క పర్పస్ ఉంది. మత్తయి సువార్త యూదులను ఉద్దేశించి, న్యూ టెస్టమెంట్ అంటే ఈ యొక్క క్రొత్త నిబంధనలో ఉన్న మొదటి బుక్ మత్తయి సువార్త పాత నిబంధనను ఉద్దేశించి దాని ప్రత్యక్షతను ఆ యొక్క మత్తయి సువార్తలో కనపరుస్తూ రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యూదులు దేవుడు ఎవరో ఒక మెస్సేజ్ని మా కొరకు పంపిస్తాడు, మేము కలిగి ఉన్న యొక్క ఇబ్బందులు, మేము కలిగి ఉన్న యొక్క శ్రమల నుంచి ఆయన మమ్మల్ని విముక్తునిగా చేస్తారని చెప్పి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఆ మత్తయి సువార్తలో యేసుక్రీస్తే మెస్సేజ్ని కనపరుస్తూ రాశారు. మార్కు సువార్తకు వచ్చేసరికి అనేక మంది దుర్బోధకులు, ఎర్లీ చర్చ్ టైంలో క్రైస్తవులు, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా దేశంలో సోషల్ మీడియాను ఓపెన్ చేస్తే క్రైస్తవులను దూషించడము, యేసుక్రీస్తును దూషించడము, లేనిపోని నిందలు, ఆ ధర్మం అట్లా, ఈ ధర్మం ఇట్లా అనేక రకాలుగా ఎంత డిస్టర్బెన్స్ మనం చూస్తున్నామో అప్పుడు దీనికి 1000 రెట్లుగా ఎక్కువ ఉంది రోమన్ గవర్నమెంట్ ద్వారా. ఈ రోమన్ ఎంపైర్ వర్షిప్ అన్నప్పుడు అక్కడ ఉన్న చక్రవర్తిని వాళ్ళు పూజించాలి. ఆ టైంలో నీవే అక్కడున్న ఆ యొక్క రోమన్ ఎంపైర్ అంటే రాజును, నీవే మా దేవుడవు, నీవు తప్ప ఇంకెవరు లేరని ఆ యొక్క రాజును వీళ్ళందరూ ఆరాధించాలా. అలా అనేక మంది క్రైస్తవులు
దేవుని నమ్మిన తర్వాత ఆయన ఆరాధనకు వెళ్ళక చాలామంది హతసాక్షులైనారు. చాలామందిని హింసించినట్టుగా ఈ యొక్క రోమన్ సైన్యం హింసించినట్టుగా మనం చరిత్ర చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క మార్కు సువార్త యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడని, దేవుని యొక్క సేవకుడని బయలుపరుస్తూ మార్కు సువార్తను రాయడం జరిగింది. లూకాకు వచ్చేసరికి ఏమైంది అంటే, లూకా సువార్త 19:10 వచనంలో నశించిన ప్రతిదాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. అంటే యేసుక్రీస్తే రక్షకుడు అని లూక్, ఈ యొక్క వైద్యుడి లూక్ అనే వ్యక్తి డాక్టర్. ఈ యొక్క డాక్టర్ ఏం చేసినాడు, యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు, ఆయన దేవుని యొక్క కుమారుడు అని బయలుపరుస్తూ లూకా సువార్తను అన్యజనులకు బయలుపరచుటకు, అన్యజనులకు బోధించుటకు ఆయన యొక్క గాస్పెల్ని రాశాడు. ఈ మూడు దేవుణ్ణి ఎంతో కొంతగా దేవుని కుమారుడని, దేవుడే అని, మెస్సై అని ఈ రీతిలో వాళ్ళు వివరిస్తూ ఈ సినాప్టిక్ గాస్పెల్స్ దగ్గర సంబంధాలతో, అంటే దేవుడు చేసిన ఆల్మోస్ట్ పరిచర్య ఈ ముగ్గురు ఒకే రకంగా రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక జొననైన్ గాస్పెల్కి, ఈ యొక్క యోహాను సువార్తకు వచ్చేసరికి ఇట్స్ టోటలీ డిఫరెంట్. 7 అద్భుతమైన సూచక క్రియలు ఉన్నాయి, 7 ప్రబోధలు ఉన్నాయి. 7 ప్రభువు 7 సార్లు చెప్తాడు, నేనే జీవాహారమును, నేనే వెలుగును, నేనే 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 అని తనను తాను 7 సార్లు ప్రత్యక్షించుకున్న అద్భుతమైన వాక్యాలు కూడా ఈ యొక్క యోహాను సువార్తలో బయలుపరచడం జరిగింది. అయితే యోహాను సువార్తను మనం చూసినప్పుడు ఆయన మొదలు పెట్టడం ఏమని మొదలు పెడుతున్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉండెను, దేవుడే వాక్యమైనను, అదే వాక్యము ఈ లోకంలోకి శరీరధారి అయి వెలుగును ప్రకాశించుటకు ఈ లోకంలో జన్మించనని మనం మొదటి అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. వాస్తవానికి చెప్పాలి అంటే ఈ ముగ్గురు శిష్యులు ఒక రకంగా రాసినారు, ఈయన మాత్రమే దేవుడు వెలుగై ఉన్నాడు, వాక్కు, ఆ యొక్క వాక్కు ద్వారా దేవుని బయలుపరచు రీతిగా ఆయన ప్రత్యక్షతను యొక్క శిష్యుడు ఈ యొక్క గ్రంథంలో రాస్తూ అనేకమైన అద్భుతమైన సూచక క్రియలను పెడుతూ అనేక విశ్వాసాలకు ఒక బలప్రీతమైన, ఒక శ్రేష్టమైన, ఒక బలిష్టమైన భక్తిని నేర్పుటకు యోహాను సువార్తను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క యోహాను సువార్త దేవునికి ఎంతో ఇష్టడైన యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యుల్లో 3 బహు ఇష్టము. ఒకరు పేతురు, రెండోది యాకోబు, మూడోది యోహాను. అందుకే ఒక గ్రంథంలో యోహాను కూడా తన పేరును ఎక్కడ బయలుపరచుకోలేదు, కానీ తన గురించి తను చెప్పుకునేటప్పుడు ఏమని చెప్పుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రియమైన శిష్యుడుగా తనను తాను ప్రత్యక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క శుభవార్త క్రీస్తు శకము 80 నుంచి 95 సంవత్సర కాలంలో రాయబడింది, మొదటి శతాబ్దంలో, మొదటి శకంలో. దీని యొక్క ముఖ్య అంశం ఏంటి అంటే దేవుని యొక్క కుమారుడైన యేసు, ఆ యేసే వెలుగై ఉన్నాడని ఇట్లాంటి గొప్ప గొప్ప ప్రత్యక్షతలతో, దర్శనాలతో ఇది రాయడం అనేది జరిగింది. దీని యొక్క ఈ యొక్క గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, యోహాను తనకు తానే ఈ శుభవార్త ఎందుకు రాశాడో తెలియజేసినాడు. ఎందుకు అంటే యోహాను సువార్త రాసినప్పుడు మనం చూస్తూ ఉన్నాము 20వ అధ్యాయము 31వ వచనంలో, దేవుడు యేసుక్రీస్తు దేవుడు అంటే ఎవరు నమ్మట్లా, అనేక మంది అవిశ్వాసులు, అనేక మంది వేషధారులు, ఎవరు ఏది చెప్తే, ఎవరు ఎక్కడే చెప్తే వాళ్ళ సైడ్ పరిగెత్తడం అనేది జరుగుతూ ఉంది. ఈ ఎఫెసీ పట్టణం అంతట్లో చాలా రకాలుగా కొన్ని వేల మంది నివసిస్తూ ఉన్నారు. అనేకులు క్రైస్తవులుగా మార్చబడ్డారు. వాళ్ళ విశ్వాసమును బట్టి అనేకులు అనేక రకాలుగా దేవుని వెంబడించడం మొదలుపెట్టినారు. కానీ కొందరు దుర్బోధకులు వచ్చి వాక్యం చెప్పినప్పుడు ఏమైపోయింది అంటే, ఈ బోధను, క్రీస్తును వదిలేసి ఆయన సేవకుడు కాదు, ప్రవక్త, ఆయన దేవుడు కాదు, రక్షకుడు అని చెప్పుకున్నాడు. అది అంతేగాని మెస్సయ్య ఇంకా రాలేదని యూదుల మతంలోకి వెళ్ళి బయటకు వచ్చిన యొక్క బోధకులను బట్టి అనేక మంది విశ్వాసాలను పాడు చేసినప్పుడు, అప్పుడు వాళ్ళను బలపరచుటకు యోహాను ఈ యొక్క సువార్తను రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 20వ అధ్యాయం 31లో, అలాగే 17 వచనంలో కూడా మనం చూడవచ్చు దాని విషయంలో. అయితే ఈ యొక్క నేపథ్యం ఏంటి అంటే, కొత్త నిబంధనలోని 4 సువార్తల్లోనూ యోహాను సువార్తకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. మొదటి 3 సువార్తల్లో నేను చెప్పాను కదా, 7 సూచక క్రియలు, 7 గొప్ప బోధలు, దేవుడు 7 అద్భుతముగా నేనే అని తనను తాను దేవునిగా ప్రత్యక్షించుకున్నాడు, ప్రదర్శించినాడు, తన యొక్క దర్శనం కూడా శిష్యులకు చూపించినాడు. ఆ నేపథ్యాన్ని కూడా ఈయన కలిపి రాస్తూ అద్భుతంగా ఈ యొక్క యోహాను సువార్తను రాయడం అనేది జరిగింది. ఇప్పుడు మన వాక్య భాగంలోకి వద్దాం. మనము చాలాసార్లు అనేక రకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మనకు అందరికీ తెలుసు కదా, తెలుసా తెలియదా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
చెప్పండి నోరు తెలిసి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మనకు అందరికీ తెలుసు. ఆయన మన రక్షకుడు అని తెలుసు. ఆయన మన నిమిత్తమే తన స్థానాన్ని వదులుకొని ఈ లోకంలో జన్మించినాడు అని కూడా మనకు తెలుసు. అవునా? ఆయన ఎందుకు జన్మించాల్సి వచ్చింది ఈ లోకంలో? మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. చాలా వరకు సండే స్కూల్ యొక్క మెమర్ వర్డ్స్ కూడా ఇదే. ఒక ఏమంటారు కదా, చిన్నపిల్లని అడిగినప్పుడు కూడా ఈ యొక్క జ్ఞాపకం పెట్టుకొని చెప్పమని చెప్పాల్సిన వచనం కూడా ఇదే. 16వ వచనం మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ప్రభు ఈ లోకానికి వచ్చిన దాన్ని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించినాడు. ఆది కాండంలో మానవుని దేవుడు సృష్టించినప్పుడు, ఒక ప్రణాళిక కలిగి ఆయనను సృష్టించినప్పుడు, మానవుడు దేవుని యొక్క ఉద్దేశంలోకి వెళ్ళి టోటల్గా తొలగిపోయి ఉన్నాడు. వాస్తవానికి చెప్పాలి అంటే ఆదాము అవ్వ దేవునికి వ్యతిరేకముగా చెయ్యొద్దన్న పనిని చేసి ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళకు అనుకూలమైన పాపములను చేస్తూ దేవునికి దూరమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు? దేవుడు ప్రేమించి మానవుని సృష్టించినప్పుడు. మరి దేవుడు ఎంతగానో ఈ లోకాన్ని ప్రేమించినాడు కదా, దేవుడు తన కుమారుని లోకానికి పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అద్వితీయ కుమారుడు అనే స్థానంలో ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఈజ్ గివెన్ హీఈస్ ఓన్లీ సన్. అంటే తను కలిగి ఉన్న ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించినాడు. ఏకైక కుమారుడు అనడానికి ఒక అద్భుతమైన కామెంటరీ యొక్క మీనింగ్ మనం చూస్తే, క్రీస్తుకు సాటి ఎవరు లేరు, ఆయనను మించిన వారు లేరు, ఆయన లాంటి నమ్మకస్తుడు విధేయుడు ఎవరునూ లేరు అనే అనేకమైన గొప్ప 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 పదాలు ఆ మాటకు వర్ణిస్తూ ఉన్నాయి, పదాలను అర్థాలు తెలుపుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాము, దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించినాడు, తన అద్వితీయ కుమారుణ్ణి, తాను కలిగి ఉన్న ఒక కుమారుని ఈ లోకంలో ఆయన ఉంచినాడు అన్నట్టుగా మనకు వాక్యం బోధిస్తూ ఉంది. దేవుడు ప్రేమించిన తర్వాత ఈ యొక్క లోకంలో నింపబడిన యొక్క పాపాన్ని తీసేయొచ్చు కదా. తన కుమారుణ్ణి ఎందుకు ఈ లోకానికి పంపాలా? పంపినవాడు ఆ లోకాన్ని అనేక మంది యుగ పురుషులు వచ్చి ధర్మాన్ని బోధించిపోయినారు, కానీ పాపంలోకి వెళ్ళి నువ్వు బయటికి రా, ఇది నువ్వు చేస్తుంది పాపం అని ఏ యుగ పురుషుడు ఎవరికి బోధించాలా? ఒకవేళ ఈ లోకంలో పాపము తొలగిపోవాలి అంటే అశ్వవేదంలో చెప్పినట్టు, యజుర్వేదంలో చెప్పినట్టు ఒక కన్యక గర్భవతి కావాలా, తన ద్వారా పుట్టినవాడు బలియాగముగా ఒక బలిగా అర్పింపబడినప్పుడు ఆయన నుంచి కారిన యొక్క రక్తం ద్వారా ఈ లోక కళ్యాణం జరుగుతుందని వేదాలు, హిందూ పురాణాలు కానీ వేదాలు కానీ అనేక రకాలుగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అదే రీతిలో ఈ లోకంలో ఆయన చూసినప్పుడు ఒక కన్యక దొరికింది మరియా. చూసినప్పుడు కన్యక మరియా దొరికినప్పుడు ఆమె గర్భవతి కావడం అసాధ్యం ఈ లోకమందు. కాబట్టి ఏం చేయాలా? మచ్చలేని వాడు కావాలా? భూమి అందంతటా నీతివంతుడు ఎవడూ లేడు. కాబట్టి దేవుడు ఏం చేసినాడు? తన యొక్క ఏకైక కుమారుని ఈ లోకానికి పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్తలు చెప్తా ఉన్నాడు కదా, నశించు దాన్ని ప్రతిదాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ రావాలా? దేవుడు మనల్ని ప్రేమించినాడు, తన కుమారుని పంపించినాడు, బాగానే ఉంది కదా. మనము రక్షణ పొందిన తర్వాత తన ప్రేమను మనం రిసీవ్ చేసుకున్న తర్వాత మరి మనము దేవుని ప్రేమించగలుగుతున్నామా? ఎలాంటి ప్రేమతో మనం ఆయనను ప్రేమించగలుగుతున్నాం? ఎలాంటి భక్తి మనం చేస్తూ ఉన్నాం? ఎలాగ దేవుడైతే ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించినాడో అంతగా కాకపోయినా ఇంతైనా దేవుని ప్రేమించి దేవునికి ఒక ఇష్టడిగా మనం జీవిస్తున్నామా అనే క్వశ్చన్ మనం వేసుకోవాలా. ఏకైక కుమారుడు అండి, తను కలిగి ఉన్న ఒకే ఒక కుమారుడు. కుమారుని యొక్క అవతారం ఎత్తినప్పుడు మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఎంతో ప్రేమస్వరూపి అని. ఇదే యోహాను భక్తుడు తను రాసిన యొక్క లెటర్లో ఒకసారి చూడండి. 1 యోహాను పత్రిక 4:8 వచనము, 4వ అధ్యాయం 8వ వచనము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. క్రీస్తు ఏం కలిగి ఉన్నాడండి? ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి ఏం ఎరిగి ఉన్నాడు ఆయన?
ఈ సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు. సమస్తానికి ఒక మూలాధారంగా మూలరాయిగా ఉండి మనందరినీ జీవింప చేయాలని తన ప్రేమను మన మధ్యలో ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోహాను భక్తుడు ఈయన ఎంత గొప్పగా అంటే ఒక పత్రికలో కూడా వాట్ హీ రిటన్ ఇన్ గాస్పెల్ అది అగైన్ ఆయన ఇక్కడ కనపరుస్తూ ఈ పత్రికలోని ఎఫెసీ సంఘంలో 7 సంఘాలకు నిదర్శనంగా ఒక యూనివర్స్ లెటర్స్గా ఆయన రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి. ఇది దేవుని యొక్క తత్వాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగలేడు. ఇప్పుడు అనేక రకాలుగా మనం సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కడు దేవుని దూషించేవాడే అయినాడు, కానీ ఎవడునూ దేవుని పక్షంలో నిలబడి పోరాడేవాళ్ళు లేడు. యాక్చువల్గా దేవుని పక్షాన నిలబడి పోరాడే అవసరం దేవుని మన యొక్క పోరాటం ఆయన కోరుకోడు. కానీ ఎట్లీస్ట్ సాతాను యొక్క అంధకారమైన చీకటి సంబంధమైన క్రియలు విశ్వాసాలుగా చెప్పబడిన మనలో కూడా కనపరుస్తున్నప్పుడు దాంతో కూడా మనం పోరాడడం మానేసినాము చూడు, అప్పుడు అర్థం కావాలా మన భక్తి. ఎస్, అప్పుడు అర్థం కావాలా. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు ఆయనని ఎరగడు. ఆయనని ఎరిగి ఉన్నాడంటే వాని విశ్వాసాన్ని బట్టి వాడు ఈ లోకాన్ని జయిస్తాడు. ఒకవేళ లోకాన్ని జయించలేకపోతున్నాడంటే ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా వ్యర్థం. ఆయన పుట్టుకకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను నెరవేర్చే మార్గంలో మనం మూవ్ అవుతున్నామంటే దట్ ఈస్ ద రియలీ క్రిస్మస్. ఇట్స్ మేక్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఫర్ అవర్ లైఫ్స్. ఇది మనం గమనించాలా. క్రిస్మస్ ఆనందం అంటే ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడం. ఆయన మన కోసము మరణించినాడు కదా, సిలువలో ఆయన రక్తమును కార్చినాడు కదా, ఆ అమూల్యమైన రక్తమునకు మనం ఇచ్చే ఒక రెస్పెక్ట్. ఈ వాంట్ లైక్ దట్ ఓన్లీ. మన యొక్క భక్తి కానీ ఆయన పట్ల మనం కలిగి ఉన్న భయం కూడా ఆ రీతిలో ఉండాలని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మనను జీవింపజేయడానికి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒకసారి చదవండి. ఆయనలో జీవముండెను, జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. చాలమ్మా, చూడండి, ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవం ఆయన మనలోకి ఏం చేయాలని, అది మనలో ప్రవేశపెట్టాలని. ఇదంతా మనం చదువుకుంటూ పోతే మనకు అర్థమవుతుంది. ఆయనలాగానే మనం కూడా తనతో పాటు జీవించాలన్న ఒక గొప్ప ప్రణాళిక, ఒక ఆశ కలిగిన వాడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఏదో చిన్నపిల్లలు బురద తీసుకొని ఒక బొమ్మను చేసి ఆట ఆడినట్టుగా ఈ సృష్టిని చేయాలా. ఈ హ్యావ్ గొప్ప ప్లాన్, ఈ హ్యావ్ వండర్ఫుల్ ప్లాన్. కాబట్టి ఈ ఇన్ఫినిటీ ఏదైతే ఉందో ఈ సమస్తము పట్ల, ఈ అనంతము పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళిక ప్రకారంగానే మూవ్ కావాలని. ఆయన సర్వశక్తిమంతుడు. ఒక్కసారి నేను మార్చాలంటే ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు, సమస్తము సాధ్యమే. కానీ బీ ప్రాక్టికల్. ఆయన అడుగడుగున మనకు ఇబ్బందులు పెట్టినా, మన ప్రార్థనలకు సమాధానాలు రాకపోయినా ఆయన ఒకటి నేర్పించాలనుకుంటా ఉన్నాడు. అదే ప్రాక్టికల్గా ఉన్న లైఫ్. అనుభవ జ్ఞానముతో ఆయన మనకు ముందుకు నడిపించాలని అనుకుంటా ఉన్నాడు. అనేకమైన అనుభవాలు మనకు నేర్పించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. చెప్పండి, ఒకసారి మనకు ఏదో ఒక వస్తువు అవసరం ఉంది. అది చాలా వరకు అవసరం మనకి. ఆ వస్తువు మనకు అవసరం ఉన్నప్పుడు అది లేకపోతే మనం చనిపోతాం అనుకోండి. ఇక అలాంటిది మనము టక్కున అనుకునేసరికి దొరికితే దానికి వాల్యూ ఉంటుందా? ఒక వస్తువు మనకు చాలా ఇంపార్టెంట్, అది చాలా అవసరము అనుకున్నాం, దేవుడు ఇచ్చేసినాడు, దానికి వాల్యూ ఉంటుందా? చెప్పండి, ఉండదు. ఒక వస్తువు మనకు ఎంత ఇంపార్టెన్సో దాని గురించి మనము పోరాటం కూడా అంత ఎత్తున ఉంటే దాన్ని మనము కాపాడుకోగలుగుతాం. దాన్ని మనము పొందిన విధానంలో ఆ యొక్క అనుభవాన్ని మనం నేర్చుకోగలుగుతాం.
దేవుడు కూడా కోరుకుంటుంది అదే. ప్రార్థన అయినా, జీవితమైనా, భక్తి అయినా, విశ్వాసమైనా, ఏది అయినా క్రీస్తు అనే అనుభవంలోకెళ్ళే పుట్టినవి అవన్నీ. క్రీస్తు అన్న అనుభవంలోకెళ్ళే పుట్టినాయి. ఆయన లేకపోతే మనకి ఏది ఉండదు. ఒక అనుభవం అంటూ ఉండదు, ఒక జ్ఞానం అంటూ ఉండదు, ఏది ఉండదు. లోకంలో అనేక మంది క్రీస్తుకు వ్యతిరేకంగా పెద్ద జనసమూహమే వెర్రి గుంపుగా బయలుదేరుతూ ఉంది. దేవాది దేవుని పైన నిందలు వేసుకొని అనేకులు విచ్చలవిడిగా, మామూలుగా కాదు. అరే, క్రైస్తవులు వెనుదిరిగిపోతూ ఉన్నారండి. ప్యారిస్లో చర్చిలు అమ్ముకొని విగ్రహాలను స్థాపించి చర్చిలను కాస్త గుళ్ళగా మారుస్తున్నారండి. గట్టిగా వచ్చి నువ్వు క్రైస్తవునివా అని అడిగితే చాలామంది భయపడి కాదండి అని చెప్తా ఉన్నారండి. అదా దేవుని ప్రేమించడము. ఆయన ప్రేమకు మన ప్రేమకు ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఆయన ఈ లోకాన్ని ప్రేమించినాడు కాబట్టి తన కుమారుని లోకానికి పంపించినాడు. ఆయన ప్రాణము పెట్టినాడు ఈ లోకం నిమిత్తము, మనం అందరి నిమిత్తము. క్రీస్తు నిమిత్తం ఆయన ప్రాణం పెట్టు. నువ్వు కూడా ఇక్కడికి రానట్లా ఆయనకు మహిమకరంగా నువ్వు జీవిస్తే చాలు. మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని ఆయనకు మహిమకరంగా మనము కట్టుకుంటే చాలు. ఆయన కోరుకుంటున్నదే అది. చూడండి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగలేడు. చాలామంది ఎరిగినము, మాకు ప్రేమ ఉంది, నిజమైన దేవుడు మాకు తెలుసు అని చాలామంది అదే గ్రహింపులో వెళ్తూ, వాళ్ళకు అనుకూలమైన మార్గంలో వెళ్తూ చాలామంది తప్పిపోతూ ఉన్నారు. క్రైస్తవులు ఆల్సో, నాట్ ఓన్లీ అన్యులు కాకుండా, జెంటైల్స్ కాకుండా క్రైస్తవులు కూడా తొలగిపోతూ ఉన్నారు. ఒక బలమైన వాక్యం చెప్తే తీసుకోలేని పరిస్థితిలో క్రైస్తవులు ఉంటా ఉన్నారు. ఒక బలమైన ప్రార్థన చేయలేని పరిస్థితిలో క్రైస్తవులు ఉంటున్నారు. ఒక బలమైన ప్రార్థనలో కూర్చొని లేని స్థితిలో క్రైస్తవులు ఉంటా ఉన్నారు. మీ ద్వారా లోకానికి ఏమో ఉపయోగము? క్రీస్తు ద్వారా మనకి ఇంత ఉపయోగం ఉన్నది కదా, మరి మన ద్వారా క్రీస్తుకి ఏమో ఉపయోగము? అది మనం ఆలోచించాలి. దేవునికి ఒక్క మహిమకరమైన కార్యాలు మనలో ఉన్నాయా? మన ఆత్మీయ స్థితి మనము కట్టుకోగలుగుతున్నామా అన్న ఆలోచన మనకు ఉండాలా. మనను మార్చడానికి దేవునికే తప్పలా, పరలోక రాజ్యంని వదిలి భూలోకానికి రావడానికి, అట్లీస్ట్ మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని మార్చుకోవడానికైనా మనము ప్రయాసపడాలా. చూడండి ఎంత గొప్పగా ఆయన అంటా ఉన్నాడు, దేవుడు ఈ లోకంని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. ఆయన పట్ల విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందాల్సిందే. తనతో కలిసి జీవించాలన్నదే ప్రభు యొక్క గొప్ప ప్రణాళిక. ఏ మట్టుకు ఆ మట్టుకు వచ్చి మనం నాశపోవడము దేవునికి ఇష్టం లేదు. మనం ఆయనతో జీవించాలా, తన యందు విశ్వాసం మనం కలిగి ఉండాలా, మనము టోటల్గా ఆయన పైన ఆధారపడి మనం జీవించాలా. మన యొక్క జీవితం ఒక టైం టేబుల్ క్రీస్తులో మనం అమర్చుకోవాలా. దట్ ఈస్ ద క్రిస్టియానిటీ. క్రైస్తత్వం అంటే అదే, దాన్ని మించింది ఇంకేమీ లేదు. లేదు లేదు మనం అర్థం చేసుకోవాలా. క్రీస్తు మనకు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి ఇక్కడ ఇంకొక వచనము, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను ఈ లోకంలోకి పంపలేదు. తీర్పు దినం ఉన్నది, అది సపరేట్ ఉన్నదిలేండి, మనకు అందరికి తెలుసు కదా. రెండో రాకడ తెలుసా తెలియదా? ఆ రోజు అందరు ఈపులోకి పోతలే. ఆయనకు మహిమకరంగా జీవిస్తే బాగుంటుంది, లేకపోతే గొప్ప ఓతలే. ఆయన తీర్పు తీర్చేందుకు ఈ లోకానికి వచ్చి ఉండింటే మొదటి రాకల్లోనే ఈరోజు మనం ఈ స్థితి కలిగి ఉండే వాళ్ళము కాదు, మనం బ్రతికి ఉండే వాళ్ళం కూడా కాదు. దేవుడు ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చుటకు రప్పించాలా, మనను సరి చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు, ఎట్లనగా
మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన తీర్పు తీర్చుంటకు వచ్చింటే మనం కాదు చచ్చేవా, ఆయన కాదు చనిపోయేది, మనం చావాల్సి ఉండాల్సిందే. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను అని ఎంత పరిచర్య చేసినాడండి. యోహాను సువార్తలో ఆయన పరిచర్య నిమిత్తము యెరూషలేము, గలిలయ, సమరయ, ఆయన ఆ ప్రాంతాల్లో చేసిన పరిచర్య అంతా ఈ గాస్పెల్లో ఆయన రాసి ఉన్నాడు. పౌలు అంటా ఉన్నాడు, మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాను. ఎందుకు చనిపోయాడో తెలుసా? నిన్ను నన్ను బ్రతికించుటకు ఆయన మరణించినాడు. ఆయన ఎందుకు పుట్టినాడో తెలుసా? మనకు ఒక శాశ్వత జీవితాన్ని ఇచ్చేందుకు ఆయన ఈ లోకంలో జన్మించినాడు. మరి అంత త్యాగం చేస్తున్న క్రీస్తు నిమిత్తము మనము కొద్దో గొప్ప మహిమకరంగా ఉండాలి కదా, ఉండాలి కదా. అన్యుల విషయం పక్కన పెట్టండి, వాళ్ళకు పని ఉండదు, పాటు ఉండదు. ఏదైనా ఉంటే వెర్రి దాని అంటే పరిగెత్తుతూ వాళ్ళు వచ్చి మన పైన పడతారు. వి డోంట్ కేర్ అబౌట్ ఆ మార్గాన్ని మనం పట్టించుకోకుండా మన యొక్క ఆధ్యాత్మిక స్థితిలో మన కొరకు ఇంత త్యాగం చేసిన క్రీస్తు నిమిత్తం ఎంతో కొంత ప్రణాళిక కూడా మనము ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి కదా. ఎలాంటి ప్లాన్లు మనం చేసుకోవాలా? ప్రభు అంటా ఉన్నాడు చాలాసార్లు. ఒకరోజు ఒక పాస్టర్ గారు అంట ఒక సంఘంలో వాక్యం చెప్తూ, ఆ సంఘంలో బాగా ప్రార్థన పరులైన ఒక సంఘ పెద్ద, ఒక మంచి ఒక 50-55 ఏళ్ళు 60 ఏళ్ళు కలిగిన ఒక స్త్రీ, ఆమె గొప్ప విశ్వాసురాలంట. సంఘంలో ఆమెను చాలామంది ఇన్స్పిరేషన్గా అంటే ఆమెను చూసి, అబ్బా మేము జీవిస్తే ఈ ఆంటీలా జీవించాలి, పెద్దమ్మలా జీవించాలి, ఈమెలా జీవించాలని అలా అనేక రకాలుగా ఒక్కొక్క సమయంలో పాస్టర్ కూడా ఆమెను చూసి షాక్ అయిపోయేవాడంట. ఏం భక్తిరా బాబు దేవా, ఇంత విశ్వాసం, ఇంత గొప్ప భక్తి అసలు నా కండ్ల ముందు పెట్టావు, నా సంఘంలో పెట్టావు, నా సంఘానికి ఎంతో మేలుకరంగా ఈ స్త్రీని నువ్వు ఉంచావు, ఇలాంటి స్త్రీలను ఇంకొక 10 మందిని అయితే ఈ రాష్ట్రాన్ని మార్చవచ్చు అన్న సంతోషంలో ఆయన ఉన్నాడంట. చూడండి, దేవునికి అంత మహిమకరంగా జీవిస్తున్న ఆ స్త్రీ ఆ సంఘంలో. అయితే అట్లా అనేక మంది ఆమెను ఉదాహరణ తీసుకొని వాళ్ళు జీవిస్తున్నప్పుడు, ఆమె భక్తిని ఆధారం చేసుకొని వీళ్ళ భక్తి చేస్తున్నప్పుడు, ఒకానొక రోజు సంథింగ్ ఏదో బయటకు వెళ్ళినారంట. ఇది చాలాసార్లు నేను ఎవరో ఒక పాస్టర్ చెప్పినప్పుడు విన్నాను. ఇది నేను విశ్వాసగా ఉన్నప్పుడు 2011 or 12 అప్పుడు విన్నప్పుడు ఆ పాస్టర్ చెప్పిన మాట ఏంటంటే, నేను కూడా ఏమైనా అద్భుతమైన చరిత్ర ఆమె గురించి చెప్తాడేమో, వాక్యంలో ఇంత గొప్ప అని చెప్తా ఉన్నాడు కదా, సంథింగ్ విల్ బి దేర్, అంటే ఏదో ఒకటి ప్రత్యేకమైన అది ఆమెలో ఉంటుందేమో విందామని ఆసక్తి కలిగి ఉన్నాం. అయితే ఒక రోజంట ఆమె ఏదో వాకిలు ఊడుస్తూ ఏదో చేస్తున్నప్పుడు ఆ పక్కింట్లో ఉన్న ఒక అన్యురాలు ఆమె ఊడుస్తూ ఈమె ఓకిట్లకి ఆమె కొంచెం ఏదో ఆకులు ఏదో ఎగురొచ్చి పడ్డాయంట. పడందాడు ఈమె ఇక వాక్యం మొదలుపెట్టినదంట. ఎవరు? ఈ యొక్క భక్తురాలు. ఏమని? నీ కళ్ళల్లో దుమ్మువయ్యా, నీ ముఖం మీద మన్నువయ్యా, నీ ఓకిట్లు ఉన్న దుమ్మంతా నా ఇంటి మీద వస్తావేందే, బుద్ధి లేదా, భయం లేదా అనుకుంటే తిట్టడం మొదలుపెట్టిందంటే ఇక నోటికి వచ్చే మాటలండి. అదే టైంలో వాళ్ళ ఇల్లును దర్శించాలని పాస్టర్ గారు పోయినారంట. పాస్టర్ని చూడందాడు ఈమెమంటుంది, ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం. ఇక అన్యురాలు తిడతా ఉంది, ఈమె అన్న మాటలకు ఆమె తిడతా ఉంది. ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా స్తోత్రం అని ఈ భక్తురాలు అంటుంటే ఆ అన్యురాలు అనుకున్నదంటే స్తోత్రం అంటే పెద్ద భూతేమని చెప్పి, నీ అమ్మకు స్తోత్రమే, నీ మొగునికి స్తోత్రమే, నీ బిడ్డలకు స్తోత్రమే అని ఆమె తిట్టడం మొదలుపెట్టిందంట. తిట్టందాడు పాస్టర్కి ఏం అర్థం కాల. ఇదేంది ఈమె నీ అమ్మకు స్తోత్రం, నీ అయ్యకు స్తోత్రం, నీ పిల్లలకు స్తోత్రం అని ఈమెంది ఇట్లా చెప్తా ఉందని ఆయన అనుకున్నప్పుడు, అప్పుడు ఏమైందమ్మా అని అంటే ఇట్లా తిడుతుందయ్యా మీ విశ్వాసురాలు అన్నప్పుడు అప్పుడు అనుకున్నాడంట పాస్టర్. చూడండి, సంఘంలో అన్ని రకాలుగా కూరగాయలు ఉంటాయి, ఉల్లిపాయలు ఉంటాయి, టమాటాలు ఉంటాయి, పచ్చిమిర్చి ఉంటుంది, ఎల్లిపాయలు ఉంటాయి, కూర కావాల్సిన ప్రతి మసాలాలు కూడా ఉంటాయి కదా. ఉల్లిగడ్డను ఒక్కదాన్ని తీసుకొని మనం కూర చేసుకొని ఉడకబెట్టుకొని తినాం కదా, టమాటాను ఒక్కదాన్ని తీసుకొని మనం ఉడకబెట్టుకొని తినాం కదా. ఇవన్నిటిని రోట్లేసి రుబ్బితే అద్భుతమైన ఒక పచ్చడి అవుతుంది. అది నోటికి ఎంత ఇంపుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఈ పచ్చడి కావాలంటే కూడా ఆ కూరగాయలు ఎలా ఉండాలి? తాజాగా ఉండాలా, మంచిగా ఉండాలా.
ఉల్లిపాయ మురిగిపోయింది అనుకో, వేసి రోట్లు వేసి ఉబ్బితే ఏమవుతుంది? చట్నీ చెడిపోతుంది. టమాటాను రుబ్బినాం అనుకో, పాడైపోయిన టమాటాను, పుచ్చుబట్టిన టమాటాను వేసి రుబ్బినాం అనుకో, పురుగులు పట్టినవి చేసుకొని తినగలుగుతామా? జ్ఞానం ఉన్న ఎవరు చేసుకొని తినలేరు. ఈమెను కూడా ఒక తాజా వెజిటేబుల్ అనుకున్నారు. తర్వాత ఆ రోజు ఆమెలో ఉన్న పురుగులన్నీ బయటకు రాందాడు, పాస్టరే అవాక్ అయిపోయాడు. అలాంటి వేషధారులు మన మధ్యలో లేరా? ఇట్లాంటి స్వభావం కలిగి మనం జీవించట్లేదా? దేవుని ఎక్కడ మనం మహిమపరుస్తూ ఉంటామండి? అడుగడుగున పాస్టర్ గారు చెప్పినారు కదా, ఆకాశ నివాసులారా ఆయనను స్తుతించుడి. కీర్తనకారునికి ఏం అవసరము? అంకుల్ ఒక క్వశ్చన్ వేసినాడు కదా, వాళ్ళ పని ఏందో తెలుసా? దూతల పని వాళ్ళు ఎప్పుడు దేవుని గణపరచడము, స్తుతించడమే. కానీ ఈ కీర్తనకారుడు ఎంత ఉత్సాహంతో వాళ్ళకు చెప్తా ఉన్నాడండి. అడుగడుగున ఎంతగా దేవుణ్ణిలో ఆయన ఇమిడిపోయి ఉంటాడు, ఎంత ప్రేమ, ఎంత విశ్వాసము, ఎంత నిరీక్షణ ఆయనకుంటే వాళ్ళకు బోధించే స్థితికి ఈయన వస్తాడు. ఎస్, శిష్యుడు అంటా ఉంటాడు, ఎన్నాళ్ళు ఇంకా మీరు పాలు తాగే పిల్లల వలె ఉంటారు? లేవండ్రా బాబు, మంచి మంచి బిర్యానీ తినండి, వాక్యంలో అన్నమును తినండి, మంచి సాంబార్ని, గుత్తొంకాయ కూరను, ఇవన్నిటిని మిలేయించుకొని తినండి, రుచికరమైన భోజనాన్ని చేస్తూ మీ ఆత్మీయ స్థితిని బలపరచుకోనండి. మూయబడిన మన మనోనేత్రములు తెరవబడాలా? ఆ రీతిలో తెరవబడాలంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించినాడు చూడు, ఆ ప్రేమను కూడా మనము దేవుని పట్ల చూపించే వారిగా మనం ఉండాలా. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరును ఈ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము, ఎస్, చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని మహిమపరచండి. లోకమును జయించు విజయము మన విశ్వాసమే. ఆయన మూలంగా మనం ఎట్లా పుడతామో అని మీని వచనాల్లో కొంచెం 3వ వచనం పైన చదివితే, ఆయన ఆజ్ఞలను ప్రేమించుటయే ఆయనను మనము ప్రేమించుట, ఆయన వాక్యమును మనము అనుసరించి నడుచుకొనుటయే ఆయనను మనము ప్రేమించుట. ఇది కావాలండి. వాక్యమును ప్రేమించిన వాడు లోకంలో లేసే అలజడిని చూసి భయపడరు. ఇక్కడ రాసినాడు చూడండి, ఈ శిష్యుడు పద్మాసు నది, ఏమంటారు అంకుల్, దట్ ఐలాండ్, ద్వీపము, పద్మాసను ద్వీపంలో ఈయనను బజ్జీలు దేవేసినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. ప్రకటన గ్రంథము దర్శనంలో రాస్తున్నప్పుడు ఏ శిష్యుడైనను క్రీస్తున్నన్ని రోజులండి, క్రీస్తుకు అంతో కొంత ఆయాసకరంగానే ఉన్నారు. కానీ వెన్ హీ డైడ్ ఇన్ క్రాస్, ఎప్పుడైతే ఆయన సిలువలో చనిపోయాడో, ఆయన తిరిగి లేచిన తర్వాత వీళ్ళ జీవితాలన్నీ ఏమైపోయినాయి? అద్భుత రీతిగా దేవుడు ఎవరిలోనూ ప్రస్తుత జీవితాన్ని చూడడు, వాళ్ళ ముగింపు యాత్రలను చూసి ప్రతి ఒక్కరిని ఆయన దగ్గరికి పిలుచుకుంటాడు ఆయన. శిష్యులందరూ ప్రభును వాళ్ళు సిలువ వేస్తున్నప్పుడు అందరూ పాడిపోయినారు. కానీ అదే స్థితి వాళ్ళకు వచ్చినప్పుడు ఏమైంది? క్రీస్తును ప్రేమించు వారిగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ స్థితిని వాళ్ళు పొంది సంతోషముగా మరణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చర్మాలను ఒలిచినారు, తలలను తీసేసినారు, రాళ్ళను కొట్టి చంపేసినారు, పెట్రోల్ పోసి అంటిపెట్టినారు. వాళ్ళే కాదు, ఆ తర్వాతగా అపోస్తులుగా మార్చబడిన ప్రతి సేవకుడు క్రీస్తును, ఆయన సువార్తను బ్రతికించాలని హతసాక్షులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దేశానికి సువార్తను అందించిన తోమను కూడా ఆ యొక్క బందిపోట్లతో పొడిచి చంపేసినారు. ఏం కనుగొన్నారు వాళ్ళు? క్రీస్తులో వాళ్ళు ఏం కనుగొన్నారని ఆ తెగింపుతో క్రీస్తు గురించి అంత ప్రయాసపడి, అంత పోరాడి వాళ్ళ జీవితాలను ఏ రీతిలో వాళ్ళు విజయవంతంగా చేసుకున్నారు. మనం ఏం కనుగొంటున్నామని, మనలో ప్రవేశిస్తున్న చీకటికి స్థానమైన మన దేహాల్లో ఎందుకు ఇంకనో చీకటి దాగి ఉంటుంది అని ఒకసారి మనం ఆలోచన కూడా చేయాలి. ఆయన అంటూ ఉన్నాడు, వెలుగు ఈ లోకంలోకి వచ్చి ఉన్నది, కానీ చీకటి దాన్ని గ్రహించలేకపోతుందని 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తును, వాక్యము గ్రహించలేని మన బతుకులు కూడా చీకటే. చీకటి దేనికి నిదర్శనం అండి? దాపరికానికి, స్వార్థానికి, పాపానికి, వ్యభిచారానికి, దొంగతనానికి, మానభంగాలకు, అనేక రకమైన హత్యలకు,
ఈ యొక్క సాతాని యొక్క తంత్రాలు అనే యొక్క కుయుక్తులు అనే యొక్క క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ గొప్ప నిదర్శనము చీకటి. ఆ చీకట్లో మనం ఉంటున్నామేమో. ఒకవేళ మన చుట్టూ చీకటి ఉన్న కూడా మనం ఏ రీతిలో ఉండాలా? క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం ఎక్కడ కనిపించిందండి? దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం ఎక్కడుంది? ఆకాశంలో. అది ఎప్పుడు ఉదయించింది? పట్టపగుల? చెప్పండి అమ్మా, మామూలుగా తెలిసినాయి కదా. రాత్రి వేళలో. ఎన్ని నెలలు అది ఉంది ఆకాశంలో? జ్ఞానులు క్రీస్తును చేరేంత వరకు. చరిత్ర ప్రకారంగా చూసుకుంటే 4 నెలలు ఆ నక్షత్రం అట్లనే ఉంది. 4 నెలలు. క్రీస్తు పుట్టిన వెంటనే పోయి జ్ఞానులు పోయి దర్శించుకోవాలా. వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్థలానికి వెళ్ళినారు. క్రీస్తు పుట్టినాడు, మార్గ ప్రయాణంలో వెళ్ళినారు. 4 నెలలు 5 నెలల బాలుడిగా ఉన్నప్పుడు జ్ఞానులు అప్పుడు క్రీస్తును కనుగొన్నారు బెత్లెహేమ్ అని వెళ్ళి. అప్పటి వరకు ఆ నక్షత్రం ఉన్నది. ఆ నక్షత్రానికి నిదర్శనము క్రీస్తు యొక్క పుట్టుకని జ్ఞానులు గ్రహించినారు, వెళ్ళినారు, దర్శించినారు కదా. దేన్ని చూసి? నక్షత్రం దేనికి నిదర్శనము? వెలుగుకు కదా. వెలుగును వాళ్ళు గ్రహించినారు. పగలంతా రెస్ట్ తీసుకున్నారు. ఆ నక్షత్రము ఆ చీకట్లో కనపడించినప్పుడు వాళ్ళు ఆ నక్షత్రం ఎటు నడిపిస్తే అటు వెళ్ళినారు, క్రీస్తును దర్శించుకున్నారు. ఇప్పుడు మన కోసం కూడా ఈ లోకానికి వచ్చిన వెలుగు యొక్క ప్రణాళిక కూడా అదే. మనకు కనబడుతున్న వెలుగును మనం తప్పించుకొని పారిపోతూ ఉన్నాం, కానీ ఆ వెలుగు దగ్గరకు వచ్చి మనలో ఉన్న చీకటి క్రియలను మనం తొలగించుకోలేకపోతున్నాం. ఎస్, చెప్పినా కదా గొప్ప భక్తురాలి యొక్క జీవితం. తర్వాత పాస్టర్ ఫ్యూజ్లో అవుట్ అయిపోయింటే నాకు తెలిసి. ఎందుకంటే కొన్ని సందర్భంలో ఆమెను చూసి ఈమెను బట్టి నా సంఘం అభివృద్ధి చెందుతుంది, ఇలాంటి వాళ్ళను 10 మంది అని అనుకున్న వ్యక్తి తర్వాత అలాంటి వాళ్ళు ఒక్కరు వద్దు ప్రభు అని ప్రార్థన చేసి ఉంటాడు. సేవకుని గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పగలుగుతారండి, కానీ సంఘము గురించి సేవకుడు సాక్ష్యం చెప్పాలా. సేవకుడు సంఘము గురించి సాక్ష్యం ఎప్పుడైతే ఆయన చెప్పడం మొదలు పెడతాడో అప్పుడు ఆ యొక్క సంఘము క్రీస్తు పైన కట్టబడుతుంది అనేది అర్థము. విశ్వాసులు ఎవరైనా చెప్తారు, మా సేవకుడు చాలా మంచోడండి, మా సేవకుడు అట్లా అండి, అంత ప్రేమపూర్వకంగా ఉంటాడు, ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు, మమ్మల్ని సొంత బిడ్డల వల్లే చూస్తారండి. కానీ సేవకుడు ఎప్పుడు నా సంఘము తల్లి లాంటిది, తండ్రి నన్ను అంత ప్రేమిస్తారు, ఇంత ప్రేమిస్తారు అన్న సాక్ష్యం ఎప్పుడైతే సేవకుడు చెప్తాడో అప్పుడు నిజమైన క్రీస్తు అనే బండపైన ఈ సంఘము కట్టబడ్డదని అర్థం. చూడండి, ఇక్కడ 18వ వచనం మనం చూసుకుందాం. ఇంకా మనకు ఒక 10 నిమిషాల్లో మనం ఊహించుకుందాం. చదవండి 18వ వచనము. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడును, విశ్వాసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిన. విచిత్రమైంది అంటే ఇది అనేక రకాలుగా మనం చూసుకోవచ్చు. విశ్వాసం ఉంచనివాడు, దేవుని పట్ల విశ్వాసం ఉంచనివాడు లూసిఫర్. అలాగే వాని యొక్క క్రియలున్న ప్రతి వ్యక్తి. ఆ తీర్పు ఏంటి అని మనం గ్రహించినట్లయితే ఇక్కడ మనం చూసుకుంటాం 19-20 వచనంలో. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఏందంటండి, వెలుగు లోకంలోకి వచ్చింది కానీ ఈ చీకటి ఏమై ఉన్నదంట? చెడ్డదై ఉన్నది. ఎందుకంటే ఆ యొక్క చీకటి సంబంధమైన క్రియలు చెడ్డవైనందున ఉన్నాయి కాబట్టి మనుషులు వెలుగును ప్రేమించలేక దాని దగ్గరికి రాలా. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఓకేనా? ప్రభువా నువ్వు నిజమైన దేవుడివే కదా, ఒక్క మాట చెప్తే ఈ స్టార్టింగ్లో నా ప్రార్థన అదే ఉంటుండే. నేను నమ్మిన కొత్తలో, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అని నేను నమ్ముకున్నా, ఒక్క మాట సెలివి నా కుటుంబం అంతా మారుతుంది, ఈ లోకమంతా మారేటట్టుగా నీకు శక్తి కలిగి ఉన్నావు కదా, ఒక్క ఇట్లా చిటిక వేసి ఈ లోకమంతా నీ వైపు వస్తుంది కదా. ఖచ్చితంగా ఇట్లాంటి ప్రార్థన మనం చేసే ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి ప్రార్థన ఉంటూనే ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 19వ వచనంలో,
వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరు కాబట్టి దేవునికి అవకాశం లేకుండా పోతా ఉంది. ఒకని మార్చాలి అని ఒకడు అనుకున్నప్పుడు ఆ మార్చాలి అని అనుకున్నవాడు మారాల్సిన వాడు అనుకూలంగా ఉంటేనే వాడు మార్చగలుగుతాడు. ఇప్పుడు తాగుబోతు దగ్గరకు పోయి నీతి మాటలు చెప్తే వాడు అస్సలు వినడు. వాడు చెప్పే నీతిని మనం వినే రావాల్సింది ఖచ్చితంగా. ఒక తాగుబోతులోడు ఉన్నాడు అనుకో, బాగా తాగుడికి బానిస అయినాడు అనుకో, ఎందుకంటే నా ఇంట్లోనే ఉన్నారు, నా కుటుంబం అంతా అన్యులే. ఇంకా మా అన్న దగ్గరకు అన్న ఇట్లా తాగకన్నా అదన్నా ఇదన్నా అని చెప్పి ఏదో ఒక 2 మాటలు దేవుని చెప్పినాం అనుకో, నేను చెప్పే 2 మాటలకు వాడు 100 మాటలు చెప్పి నా నోరు మోయిస్తాడు. అప్పుడు అవకాశం ఏడుంటుంది? ఇంకా ఉండదు. లోకం కూడా దేవునికి అవకాశం లేనట్టుగా సాతాను గాడు చేస్తూ ఉన్నాడు. నేడు భారతదేశంలో జరుగుతున్నది కూడా అదే. వాడు కళ్ళకు కట్టినట్టుగా అనీతిని, అక్రమాలను మనకు నీతిగా కనపరచాలని అనేక రకాలుగా వాడు బురద చల్లుతూ ఉన్నాడు. ఇక్కడ మనము గ్రహింపు కలిగి ఉండాలా. ఒకవేళ మన క్రియలు చెడ్డవైతే అది నిజమని మనము అటు సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అటు సైడ్ మనం వెళ్ళొద్దని అంటే వాక్య జ్ఞానము కలిగి క్రీస్తు అనే ఒక బండ మనలో మనము స్థాపించుకొని స్థిరమైన విశ్వాసముతో ఎప్పుడైతే మనం ఒక గ్రహింపు కలిగి ఉంటామో ఆ గ్రహింపు ద్వారానే ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం. చూడండి, ఎప్పుడైతే దేవుని మనను ప్రేమించడం మొదలు పెడతామో ఒక్కసారి చూడండి, ఇదే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము, ఒకసారి తీయండి. 5వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చదవమ్మా. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మి ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని ఎరుగు కుమారుని. చూడండి, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, దేవుని మూలంగా పుట్టిన పిల్లలు. దేవుని మూలంగా మనం ఎలా పుట్టగలుగుతున్నాం? ఇక్కడ ఇదే శిష్యుడు, సువార్త రాసిన శిష్యుడే ఈ యొక్క లెటర్ని రాసినాడు, ఈ ఉత్తరాన్ని రాసినాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ప్రతివాడును యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చే వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, కింది వచనం ఒకసారి చూడమ్మా, 5వ వచనము. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? అర్థమైందా? యేసే దేవుని కుమారుడను నమ్మువాడు తప్ప ఈ లోకాన్ని జయించువాడు ఎవడు? లోకమును జయించు విజయము మన విశ్వాసమని 4వ వచనంలో చెప్తా ఉన్నాడు. 5వ దానికి వచ్చేసరికి ఈ రీతిలో ఉంది. ఎప్పుడైతే దేవుని మనము ప్రేమించడం మొదలు పెడతామా, ఒకసారి చూడండి, ఇదే 3వ అధ్యాయము ఒకసారి 8వ వచనం చూడమ్మా. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఈ బీజము దేవుడు క్రీస్తు ద్వారా ఈ లోకంలో విత్తినాడు. ఆ బీజము ద్వారా అనేకమైన వృక్షాలుగా మనం ఎదిగినాము. కానీ మన ఫలాలు చూసేసరికి ఎట్లా ఉన్నాయండి? లాస్ట్ టైం నేను చెప్పాను కదా, కారు ద్రాక్షలో. గుర్తుందా? నేను లాస్ట్ టైం చెప్పిన వాక్యము, చివరి పోయిన వారమో అటు పోయిన వారం 15 రోజుల కిందనో, నాకు కూడా గుర్తులేదు అది. చూడండి, దేవుని ఎప్పుడైతే మనం సంపూర్ణంగా ప్రేమించడం మొదలు పెడతామో అప్పుడు ఆయనను మనను ప్రేమించేవాడిగా, మనను ప్రొటెక్ట్ చేసేవాడిగా ఆయన ఉంటాడు.
ఇదే అధ్యాయంలో చివరి వచనంలో చూడండి, 18వ వచనం నేను చదువుతున్నాను. దేవుని మూలంగా పుట్టిన వాడెవడునూ పాపము చేయడని ఎరుగుదుమో, దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. సాతానుగాడు కూడా మనల్ని ముట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? దేవుని మూలంగా పుట్టాలా. దేవుని మూలంగా పుట్టాలంటే క్రీస్తు ఏ రీతిలో పుట్టినాడు? ఆయనకే దప్పలా. నీటి ద్వారా పుట్టినాడు, ఆత్మ ద్వారా పుట్టినాడు. నికోదేము వచ్చి క్రీస్తుని అడిగినప్పుడు, ఇగో నువ్వు దేవుని యొక్క కుమారుని అని నేను ఎరుగుతున్నాను, పరలోక రాజ్యానికి వెళ్ళేందుకు మాకు చెప్పండి అన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంది? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను పుడితే తప్ప వాడు పరలోక రాజ్యానికి చేరలేడు. ఈ రోజుల్లో విచిత్రం ఏంది అంటే, మనం అందరము నీటి మూలంగా పుట్టిన వారిగానే ఉన్నాం, కానీ ఆత్మ మూలంగా ఎవరమూ పుట్టట్లా. ఆత్మ మూలంగా పుట్టే ఆ అవకాశాన్ని కూడా దేవుని మనకి ఇస్తలేం. చూడండి, దేవుడు అనేక రకాలుగా తనతో పాటు మనము జీవించాలని ఆయన మనకు ఒక గొప్ప నిచ్చెన వేసినాడు. కానీ అది మనం ఎక్కేవారిగా ఉన్నాము, పడిపోతున్న వారిగా ఉన్నాము. ఎక్కేవారిగా ఉన్నాము, పడిపోతున్న వారిగా ఉన్నాం, కానీ స్థిరముగా పైకెక్కి స్థిరంగా మనం ఉండలేకపోతా ఉన్నాం. కానీ క్రీస్తు ప్రేమ ఆ రీతిలో లేదు. తన తండ్రి యొక్క చిత్తంను నెరవేర్చేందుకు తన తండ్రి ఈ లోకాన్ని ప్రేమించినాడు కాబట్టి కుమారునిగా ఈ లోకంలో అవతరించి తన ప్రాణము పెట్టు ప్రతి క్షణము వరకు ఆయన అద్భుతముగా దేవుని యొక్క ప్రేమను ప్రదర్శిస్తూ ఈ లోకాన్నే ఒక గొప్ప వెలుగుమయంగా ఆయన చేసి ఉన్నాడు. ఎస్, ఆయన బాధ్యత ఏంది? మనల్ని వెలిగించడమే. అది వెలగాల ఆర్పేసుకోవాలనేది ఇంకా మన ప్రవర్తన పైన, మన భక్తి పైన ఆధారపడి ఉంటుంది. నేను చెప్తా ఉన్నాను, మన యొక్క విశ్వాసము జీవితము బలపడాలి అని మీరు అనుకుంటే, వాక్యమందు జ్ఞానం కలిగి గ్రహింపు కలిగి జీవించాలనుకుంటే యోహాను సువార్తను చదవడం మొదలు పెట్టండి. దేవుని యొక్క అద్భుతాలు ఏంటో తెలుస్తాయి. ఆయన మన పట్ల కలిగిన ప్రణాళికలు ఏంటో కూడా మనకు అర్థమవుతాయి. చూడండి, ఇక్కడ ఆయన తీర్పు అంటా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడునట్లు వెలుగునొద్దకు రాడు. ఇంకేం కావాలండి? దేశంలో జరుగుతున్న అఘోరాలకు, దేశంలో జరుగుతున్న దుర్మార్గతకు వాక్యం ఇక్కడ ముందే బయలుపరుస్తూ ఉంది. ఏమని బయలుపరుస్తూ ఉంది? చూడండి, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. ఈ మొదటి స్థానంలో ప్రపంచంలో ఏ దేశమైనా ఉంది అంటే మన దేశమే. క్రీస్తు అనే వెలుగును ద్వేషించు వారిగా మనం ఉంటా ఉన్నాం మన దేశస్తులు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడునట్లు వెలుగునొద్దకు రాడు. ఎందుకంటే ఒక్కసారి క్రీస్తు దగ్గరికి వస్తే మన స్వభావము, మన ప్రవర్తన, మన భక్తి, మన విశ్వాసం ఏమై ఉందో మనుషులతో దాపెట్టగలుగుతాం. ఇంతకుముందు చెప్పినాం కదా, ఆ స్త్రీ వలె గొప్పగా మనము పొగడబడతాం. పాస్టర్తో కానీ, సంఘంతో కానీ, సంఘ విశ్వాసులతో కానీ అందరితో గొప్పగా మనం పొగడబడతాం. కానీ క్రీస్తు ముందుకు వెళ్ళేసరికి మన వేషధారణ బట్టబయలు కావాల్సిందే. అదే రీతిలో ఆ క్రీస్తు అనే వెలుగు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనలో ఉన్న యొక్క చెడు క్రియలు, దుష్క్రియలు ఆయన ముందు పెడతాడు ఖచ్చితంగా. ఎందుకు పెట్టాడు? పెడతాడు. నేను మీ హృదయాలను, మీరు నా హృదయాలను చూడకపోవచ్చు, కానీ మన యొక్క హృదయ వాంఛలు, హృదయ తలంపులు ఎరిగేవాడు మన దేవుడు. అది గ్రహించాల. ఆయన ప్రేమను మనం అలసుగా తీసుకోవద్దు దయచేసి. ఆయన ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించినాడు. సామెతలో ఉంది కదా, ఒక తండ్రి తన కుమారుని ప్రేమిస్తే వాడు చెడిపోయినప్పుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా శిక్షించి వాడిని సరి చేస్తాడు. మనను ప్రేమిస్తున్నాడు. మనము తప్పు చేసినప్పుడు కూడా మనను శిక్షించే అధికారం ఆయనకున్నది. ఎందుకో తెలుసా? మనము మన సొత్తు కాము. ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణను కాపాడుకొని ఆయన వైపు చూస్తూ పోరాడడమే. పౌలు అనేక మంది క్రైస్తవులను హింసిస్తూ వచ్చినాడు, చంపుతూ వచ్చినాడు. కానీ ఒకానొక స్థితిలో క్రీస్తు అనే తన యొక్క ప్రత్యక్షతను ఆయన ముందు బయలుపరుచుకున్నప్పుడు క్రీస్తుకు కట్టు బానిసగా ఉండి గొప్ప సేవ చేసినాడు. ఏనాడు మళ్ళీ పౌలు తొలగిపోలా. తను కలిగి ఉన్న సాక్ష్యం కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోనండి. ప్రియ సంగమా, హృదయం పైన చేతేసుకొని చెప్పుదాం.
ఇతరులకు ఈ మాట కాకపోయినా నేను నిజమైన విశ్వాసిగా జీవిస్తున్నా, మీరు కూడా విశ్వాసంలో బలపడండి అని ఈ తేలికైన మాట అయినా మనం చెప్పగలుగుతామా? ఆ సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? ఏంటండి సాక్ష్యం అంటే? సాక్ష్యం అంటే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని, అది సాక్ష్యం. పౌలు అంటాడు కదా, చూడండి నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. 2 తిమోతి లాస్ట్ చాప్టర్లో ఉంటుంది. అది సాక్ష్యం కదా. అనేక రకాలుగా దేవుడు ఈ లోకమందు ఈ లోకాన్ని ప్రేమించే తప్పుకు ఆయన ఈ లోకంలో జన్మించి అనేక పోరాటాలు పోరాడినాడు మన నిమిత్తము. మరి ఆయన నిమిత్తము మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం పోరాడుతున్న పోరాటం ఏందో మనం గ్రహించాలా. చూడండి, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నావని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. అది రండి నిజమైన క్రిస్మస్ అంటే. నిజమైన క్రీస్తు జన్మం అంటే ఏంటో తెలుసా? ఆయన పుట్టుకకు ఏదైనా పరమార్థం ఉంది అంటే ఇక్కడ 21 వచనంలో మనం చూస్తూ ఉన్నాం కదా, ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చుటయే. తన ప్రేమకు ఒక రిజల్ట్ మనం చూపుతున్నట్టు నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే దేవుడు చాలాసార్లు చాలా రకాలుగా బోధించినప్పుడు దేవునికి వ్యతిరేకంగా దుష్టుడు చేసే ప్రతిక్రియను మనం చూస్తామండి. కానీ దేవుని యొక్క వాక్కుని మాత్రము, దేవుడు మన ముందు పెట్టిన యొక్క కార్యాన్ని మాత్రం మనం చూడలేకపోతున్నాం. ఎందుకంటే యాక్చువల్గా మనం దేవుని మూలంగా పుట్టిన వారిగా మనం ఉంటున్నామా అని మనం ఆలోచించాలా. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న వెంటనే, దరికెక్కిన వెంటనే ఏమైందండి? పరిశుద్ధాత్ముడు పావురం వల్ల ఆయన పైకి వచ్చింది కదా. నీటి మూలంగా జన్మించిన వెంటనే ఆత్మ మూలంగా జన్మించినాడు. ఈ 2 కలయికలు అయిన తర్వాతనే ఆయన ఒక గొప్ప దేవుని యొక్క కుమారునిగా ఈ లోకమందు సేవ చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. నికోదేముకు దేవుడు చెప్పింది కూడా అదే. మనము కూడా క్రీస్తు నిమిత్తమైన ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించినాడు కదా, మనం కూడా అట్టి ప్రేమను కలిగి ఉండి నిజమైన క్రిస్మస్కి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 21వ వచనము, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నావని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. మనం వస్తూ ఉన్నాం, కానీ మన నిమిత్తం కూడా ఆ వెలుగులోకి అనేకులను ప్రవేశపెట్టే బాధ్యత మనకున్నది. ఆ రీతిలో ఉండాలి అని అంటే చెప్పాను కదా, ఒక ప్రాక్టికల్ లైఫ్ అనేది మనం యొక్క లోకంలో మనం జీవించాలి. పౌలు అనేక మంది సేవకులకు గొప్ప ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే ఆయన చేసిన సేవ అలాంటిది కాబట్టి అనేక రకాలుగా ఆయన అనేకులను ప్రేమించినప్పుడు ఏమైందో తెలుసా? ఆయన ప్రేమను బయలుపరుస్తూ గొప్ప గొప్ప సంఘాలను కడుతూ ముందుకు వెళ్ళిపోయినాడు. ఆయన ఒకరికి వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత మాకెందుకులే అనే ఊరుకోలా. వాళ్ళు కలిగి ఉన్నది కూడా అనేకులకు పంచిపెట్టమని చెప్పి ఉన్నాడండి. ఎప్పుడైతే ప్రభు అన్నాడు కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను బోధించుడి అని, ఆ మాట ఎప్పుడైతే ఆయన యొక్క చిత్తం ప్రకారంగా నెరవేర్చబడినప్పుడే అదే అండి దేవునికి మనం ఇచ్చే ప్రేమ. ఆ ప్రేమను మనం ఇవ్వాలి అంటే ఫస్ట్ మన ఆధ్యాత్మిక స్థితి, మన ఆత్మీయ జీవితం ఏ రీతిలో ఉందో మనం గ్రహించాలా. మన కుటుంబ పరిస్థితులను బట్టి, మన పరిస్థితులను బట్టి కన్నీళ్లు కార్చడం కాదు. ఎందుకంటే మన పక్షాన క్రీస్తు ఉన్నాడు. నిజమైన విశ్వాసంతో ఆయనను అడిగినప్పుడు ఆయన మనకు చేస్తాడు. కానీ అడగాల్సింది మన కొరకు కాదు. ప్రభువా, నా ఆత్మీయ స్థితిని కట్టు, నా ఇంట్లో ఈ పరిస్థితి ఉందంటే నాలో ఏమైనా నీకు వ్యతిరేకంగా ఏమైనా ఉన్నదేమో దాన్ని సరిచే, గ్రహించే శక్తిని నాకు ఇయ్యు. ఇట్టి ప్రార్థన ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుని యొక్క అద్భుతాలు కూడా మనం చూస్తాం. అవును, పౌలు కూడా అంటా ఉన్నాడు కదా, పోరాటం ఆత్మీయ పోరాటం నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆయన అపజయం ఎరుగని జయశీలుడు అండి. ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మన పోరాటం ఆయనకు మహిమకరంగా ఉండాలి.
ఆయన ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించినాడు కాబట్టి ఈ లోకంలో ఆయన జన్మించి గొప్ప పోరాటము పోరాడినాడు. ఆ పోరాటము ద్వారా మనకు కూడా పోరాడి ఆ వెలుగులో ప్రకాశించేయాలని ఆయన ఆశపడినాడు. ఆ ఆశ నెరవేర్చబడినప్పుడే ఆయన సంతోషిస్తాడు. మన జీవితంలో కూడా నిజమైన క్రిస్మస్ ఆనందం ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ